హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్లు 2024 జనవరి నుంచి కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే జనవరి 11వ తారీఖున ఈటీఎఫ్ అమెరికాలో ఈటీఎఫ్ బిట్కాయిన్ ఈటీఎఫ్ స్పాట్ ట్రేడింగ్ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి చాలా మార్పులు చూసాం. దగ్గరగా 100 డేస్ అయ్యింది. ఆల్మోస్ట్ దగ్గరగా 100 డేస్ అయినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లోకి ఎంటర్ అయ్యాం. సో మార్కెట్లో చాలా మార్పులు చూసాం. ముఖ్యంగా మార్చి 5వ తారీఖున మన షిబా కాయిన్ ఒక మంచి పంప్ ఇచ్చి చాలామందిని వాళ్ళ లాసెస్లోంచి రికవర్ చేసి రివైవ్ చేసింది. కొంతమంది ప్రాఫిట్లో కూడా వచ్చారు. ఇంకా కొంచెం మంది ఉండొచ్చు లాస్లో ఉన్నవాళ్ళు. అవి కూడా రికవర్ అయిపోతాయి. ఎందుకంటే మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది కనుక ఖచ్చితంగా ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి తప్ప కిందకు వచ్చేది తక్కువ కనిపిస్తుంది. కిందకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి నేను. అదేంటంటే మన అమెరికాలో బిట్కాయిన్ ఈటీఎఫ్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో అట్లాగే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, యూకేలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈటీఎన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్స్ అనేది మార్చి 28వ తారీఖున అప్రూవల్ అయ్యింది. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. అదొక మంచి పాజిటివ్ న్యూస్. మన బిట్కాయిన్ ఇంకా పెరుగుద్ది. ఇది కాక అమెరికాలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, గోల్డ్మెన్ సాక్స్ అని, లేమన్ బ్రదర్స్ అని, ఇంకా ఇట్లాంటి చాలా పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్. వీళ్ళందరూ కూడా బ్లాక్ రాక్ వీళ్ళందరూ కూడా ఒక టైంలో మన క్రిప్టో కరెన్సీని వద్దన్నవాళ్ళు. ఈ లేమన్ బ్రదర్స్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ, లేమన్ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వద్దు, క్రిప్టో కరెన్సీని అలౌ చేయొద్దు అన్న వాళ్ళు ఇప్పుడు విపరీతమైన పెట్టుబడులు పెట్టేస్తున్నారు. బాగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా బిట్కాయిన్ ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి ఇవాళకి ఆ స్టార్ట్ చేసిన నుంచి ఇవాళ నిన్న 24 అవర్స్లో ఇవాళకి $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట మన ఈటీఎఫ్లో. ఇవాళ ఈవినింగ్ అమెరికాలో, ఎందుకంటే లాంగ్ వీకెండ్, లాస్ట్ వీక్ ఫ్రైడే వర్క్ చేయలేదు అమెరికన్ మార్కెట్లో. దాని తర్వాత సాటర్డే, సండే కంటిన్యూస్ హాలిడేస్. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈవినింగ్ 7 గంటలకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మామూలుగా ఏం చేస్తారంటే జనరల్గా ఒక ఇయర్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. 3 monthsకి ఒక క్వార్టర్ కింద డివైడ్ చేస్తారు. క్వార్టర్ అంటే వేరే అర్థం చేసుకోమాకండి, 3 నెలలు ఒక క్వార్టర్గా డివైడ్ చేస్తారు. అట్లా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31st వరకు ఒక క్వార్టర్ అయిపోయింది. నెక్స్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్, దాని తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, దాని తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇట్లా 4 క్వార్టర్లుగా డివైడ్ అయ్యింది. అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్లోనే ఇట్లాగే స్ప్లిట్ చేస్తారు, డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో మన బిట్కాయిన్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది Q1లో. ఎందుకంటే ఈటీఎఫ్ వచ్చిన తర్వాత, బిట్కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేసింది. ప్రతిరోజు కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా ఆ $71,000 అన్నది లాస్ట్ 2 weeks నుంచి మనం చూస్తున్నాం.
ఆ $70,000 దగ్గరే ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్. ఖచ్చితంగా మళ్ళీ రీసెంట్గా వచ్చిన ఆల్ టైమ్ హై $73,800 ఏదైతే వచ్చిందో దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఈ మంత్లో హాల్వింగ్ ఒకటి ఉంది. హాల్వింగ్ ఆల్మోస్ట్ ఇంకా 18 days ఉన్నట్టు, 17 days 18 days ఉన్నట్టు. హాల్వింగ్ ముందు ఆ రికార్డ్ బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. ఖచ్చితంగా పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. $75,000, దాని తర్వాత $83,000, ఈ 2 టార్గెట్స్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి. ఇది హాల్వింగ్ ముందు అచీవ్ చేస్తా, తర్వాత అచీవ్ చేస్తానే చూడాలి. ఓకే, ఇప్పుడు మార్కెట్కి వచ్చేటప్పటికి మార్కెట్ ఇవాళ డిప్స్లోనే ఉంది, కొంచెం డౌన్లోనే ఉంది. మన షిబా ఇను కాయిన్ 24 hours హై చూస్తే 2,700 సీరియల్ వరకు హై వెళ్ళింది. లో చూస్తే 2,500 వరకు వచ్చింది. 2,500 కింద కూడా కొంచెం వచ్చింది. మంచి బర్నింగ్ రేట్ అయితే చాలా బాగుంది. ఈ 1 monthలో మార్చ్ మంత్లో మట్టుకు బిలియన్స్ ఆఫ్ కాయిన్స్ బర్న్ చేసామంటున్నారు. అదొకటి మంచి న్యూస్. 2,230% బర్నింగ్ జరిగిందంటున్నారు ఈ లాస్ట్ 3 monthsగా, జనవరి నుంచి. అది చాలా అద్భుతమైన న్యూస్. ఫ్యూచర్లో మన షిబా కాయిన్ పెరుగుద్ది. షిబా కాయిన్తో పాటు మీరు ఒక్క షిబా కాయిన్నే కాన్సన్ట్రేట్ చేయకుండా పెప్పీ కాయిన్, ఫ్లాకీ, దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ, దాని తర్వాత బాంక్, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఊకి కూడా పెరుగుతుంది, అది కూడా చూసుకోండి, అది కూడా మంచి కాయిన్. దాని తర్వాత రీఫ్ అని ఒక కాయిన్ ఉంది. రీఫ్ వచ్చి ఒక టైంలో బాగా పైకి వెళ్ళిన కాయిన్. ఇది ప్రస్తుతం కింద ఉంది, చాలా లోలో ఉంది. ఎవరన్నా బాగా రీసెర్చ్ చేసి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి. ఇవన్నీ బాగున్నాయి కాయిన్స్, అన్నీ మంచి కాయిన్స్ చూసుకుని. దాని తర్వాత డాగ్ విఫ్ హ్యాట్, ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ పెప్పీ అండ్ డాజ్ విఫ్ హ్యాట్, ఈ 2 యాట్ల మధ్యలో ఉంది. డాజ్ విఫ్ హ్యాట్ విపరీతంగా పెరుగుతుంది, మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. 5 years తర్వాత బాగా మంచి హైలోకి వెళ్ళే పాసిబిలిటీ ఉందంటున్నారు. కనుక డాగ్ విఫ్ హ్యాట్ని కూడా కొనుక్కోండి, మంచిది, ఫ్యూచర్ ఉంది, దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. దాని తర్వాత కంగనా మూన్ అని ఒక కాయిన్ ఉంది. అది ఆస్ట్రేలియన్ కాయిన్, మెమీ కాయిన్. అది ఇంకా ప్రీసేల్లో ఉంది, ఇంకా లిస్ట్ కాలేదు. అది లిస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకి ఈ మధ్య రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక ఆయన డాగ్ విఫ్ హ్యాట్ కాయిన్స్ ఒక $5,000 కొన్నాడు ఒక 1 week 10 days బ్యాక్. కొని ఒక $2,000 ప్రాఫిట్, $7,000 అమ్మేశాడు. లండన్లో జరిగింది ఇది. అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అది ఆ అసెట్ ఆయన కొన్న $5,000 అంటే 1 month బ్యాకే కొన్నట్టున్నాడు. ఇంకా ఎక్కువ రోజులు అయ్యింది, 15-20 రోజులు పైన అయింది కొన్నాడు. ఆ అసెట్ ఇప్పుడు $12 million అయిందంట. $12 million అంటే దగ్గరగా $1,20,00,000. $1,20,00,000 పెరిగిందంటే అసెట్. ఆయన పాపం ఏదో $2,000 వస్తుంది చాలని బుక్ చేసుకున్నాడు. నేనేం తప్పంటలేదు, చెప్తున్నా. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి క్రిప్టో కరెన్సీలో, కనుక చెప్తున్నాను. మనం హోల్డ్ చేయటమే మంచిది. ఇప్పుడు ఈ డిప్స్ కూడా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని బై చేసుకోండి, హోల్డ్ చేసుకోండి, బాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. బాగా పెరుగుతాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ 3 months ఏప్రిల్, మే, జూన్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి జూలైలో పెరగచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
జూలైలో ఒక న్యూ హైకి వెళ్ళి రికార్డ్ హై సృష్టిస్తుందని అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఈ హాల్వింగ్ ఇవన్నీ ఉన్నాయి కనుక అది కూడా కొంచెం ఆగే ఉంది. ప్రస్తుతం 2500 సీరియల్ దగ్గర ఆగి ఉంది. ఏమీ పెద్ద మూమెంట్లు అయితే లేవు. బర్నింగ్ బాగానే ఉంది. బర్నింగ్కి ఏమీ డాకా లేదు. బర్నింగ్ బాగుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కాకపోతే ఓపిక్గా వెయిట్ చేయండి. ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. దయచేసి ఈ వీడియోకి బాగా లైక్స్ పెట్టండి. నేను 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఎంకరేజ్ చేయండి. నాకు ఎంకరేజ్ చేశారంటే మీ ఛానల్గా భావించి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో ఎండ్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఎవరికైనా చాట్ చేయాలనుకుంటే దయచేసి చాట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.